అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా, అధిపతినై అది కాస్త దోచేదా. చిలి సేవకైన దాడికైన చేవ ఉందిగా. ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా. చీరరార శూర సొగసందుకోదురా. సువరాహియా 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 సువరాహియా. శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా, కుసుమముతో ఖడ్గమే ఆడగా. మగసిరితో అందమే అంటు కడితే అంతేగా, అడుగడుగు స్వర్గమే అయిపోగా. శాసనాలు ఆపచాలని తాపముందిగా, చెరసాలలోన ఖైదుగాని కాంక్ష ఉందిగా. శత జన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా. గుండెలో నగార ఇక మోగుతోందిరా. నవసోయగాలు చూడ చూడరాదు నిద్దురా. ప్రియ పూజలేమో చేసుకోన చేతులార సేద తీర. ధీర 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 ధీర. అబ్బో అంత తొందరే. మీరు చెప్పింది తప్పైంది మహారాజా. భైరవే నెగ్గాడు. భైరవే గెలుస్తాడని నాకు తెలుసు మహామంత్రి. మరి ఈ విషాదం ఎందుకు మహారాజా? యువరానికి నచ్చిన వాడే దొరికాడుగా. చూడండి తన మొహంలో ఆనందం ఎలా తుణికిసలాడుతోందో.
మీకు ఆనందం కనిపిస్తోంది, కానీ నా కూతురి మొహంలో నాకు వైధవ్యం కనిపిస్తోంది. మహారాజా, కాలభైరవ వంశంలో ప్రతి వాళ్ళు రాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లే 30 ఏళ్ల మించి ఎవరూ బ్రతకలేదు. షేర్ ఖాన్తో యుద్ధంలో జరగబోయేది అదే. ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటే జీవితాంతం నా కూతుర్ని విధవరాలుగా చూడాల్సిందే.